అడుగుదాం మళ్ళీ ఇంకోసారి అడగండి ఆయన ఎవరు అప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎలా ఉండాలంటే ఫస్ట్ నేను మొట్టమొదటి చెప్తాను. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ స్థాపించారు. ఒక రాజకీయ పార్టీ స్థాపించే అదేమి సినిమా కాదు రాజకీయాలంటే. ఏదో డైరెక్టరు లేకపోతే రైటరు స్క్రిప్ట్ ఇస్తే అక్కడ సినిమాలో వాళ్ళు డైరెక్షన్ స్టార్ట్ యాక్షన్ పెట్టి వాళ్ళు నటిస్తారు. కానీ రాజకీయాలు అట్లా కాదు. రాజకీయాలు ఏదైనా మాట్లాడేటప్పుడు మనిషి ఒక అవగాహన పెంచుకోవాలి. దేంట్లోనూ ఒక పర్ఫెక్షన్ రావాలి. ముఖ్యంగా పక్క వ్యక్తులు ఏదో కాగితం రాసిస్తే అది చూసుకొని చదివి మాట్లాడే వ్యక్తిత్వం ముందు ఆయన మానుకోవాలి. ఒక పరిజ్ఞానం పెంచుకొని ఒక అవగాహన పెంచుకొని వాటిని బట్టి తెలుసుకున్న తర్వాత ఆయన మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు ఒక దేశం గర్వించదగ్గ నాయకుడు తెలుగుదేశం పార్టీలో చాలా కంఫర్టబుల్గా డెవలప్ చేస్తా ఉన్నాను. మరి నేను జనసేనలోకి రావాల్సిన అవసరం కానీ ఆకర్షణ కాబట్టి మీరు ముందు రాజకీయ నాయకులుగా బంధించండి. మీరు రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోండి. ఏదో పక్కన వాళ్ళు గతంలో సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి ఏదైతే రాసిస్తారో అది మీరు చదివితే మీ రాజకీయాల్లో ఏ మాత్రం రాణించలేదు. ఒక సోదరుడుగా మీకు అడ్వైజ్ చేస్తా ఉన్నాను. ముందు పరిణితి పెంచుకో. ఏదైనా ఒక మాట్లాడే ముందు దాని గురించి పూర్తిగా అవగాహన తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడి దానికి ఒక క్రెడిబిలిటీ వాల్యూ వస్తుంది తప్ప మీరు అంటా జనసేన అంటా ఉన్నారు, రాత్రి గంట ఇంటికి వెళ్తా ఉన్నారు. ఎవరైనా పెట్టుకుంటే చెప్పండి, వాళ్ళకి యాక్షన్ తీసుకోండి. దాన్ని ఆ విధంగా మీరు కామెంట్ చేయడం. అలాగే మీరు ఏదో మన గుంటూరు మీటింగ్లో మాట్లాడాలని చూశాను నేను. నాకు భీమిలో అంటే నేను గంట గారిని నేనైతే ఆహ్వానించిన పార్టీలోకి మీకు అది కూడా చెప్తున్నాను. అంటే నాకు బాగా తెలుసు ఆయన. నాకు ఆయన మీద కోపం ఎన్ని లేదు, కానీ ఆయనకి మనకి సరిపడదు ఆలోచన ధోరణి అంతే. కానీ ఎలా ఉండాలంటే అలాంటి వ్యక్తులు, ఆయనని కాదు అలాంటి వ్యక్తులు వచ్చినా కానీ వాళ్ళు దోచిన ఆస్తులు ప్రజలకు ఇచ్చేయాలి. అంత సంస్కరింపబడాలని కోరుకుంటారు. అంటే ఇది అంటే నువ్వు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పక్కనే అవినీతి పనులంతా ఉండిపోయి నేను రాను, బురద ఉంది కాబట్టి బురదలో దిగనంటే నువ్వు మరి అద్భుతమైన కమలం ఎలా వస్తుంది? బురదలో నుంచే ఒక కమలం వస్తుంది. అదే భగవంతుడికి నివేదన ఇవ్వబడుతుంది. అలాగే జనసేన కూడా అవినీతిమయంలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థలో నుంచే వస్తుంది. దీనిని తీసుకెళ్ళి మన ప్రజలకి ఏదైనా మంచి చేయగలిగితే ప్రతి ఒక్కరికి అదే మన నివేదన. ఇందులో నన్ను తిడతారు, నాకు మట్టి అంటగడతారు, అన్నీ అంటగడతారు తెలుసు నాకు. కానీ విసిగిపోయిన ఎవడో ఒకడు దిగి పోరాటం చేయకపోతే, బలంగా ఎదుర్కోకపోతే ఈ వ్యవస్థని మరింత అధోగతికి చూశారు కదా. మనకి స్పెషల్ సిట్ టీం అని చెప్పి ఇంత అవినీతి, ఇంత అడ్డగోలుగా భూ కబ్జాలు జరిగితే ఎవరు మాట్లాడలేకపోయారు. ఈ రోజున నేను ఒక్కడినే వెళ్దాం, ఇంకెవరితో కలవను అనుకుంటే వీగిపోతారు పోరాటాలకి. రాజకీయ వ్యూహం ప్రజలకు ఎలా కావాలి, మనకి ఎలా కావాలి అనేది రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి. రాజకీయ శాస్త్రాన్ని, మిలిటరీ సైన్స్ని, పొలిటికల్ సైన్స్ని, సోషల్ సైన్సెస్ని చదివి అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటూ ఉంటాను.